ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం. వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంపై టీడీపీ నిరసనలు. షేర్లింగంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సమస్యలు తీర్చడానికి ప్రజల్లో ఉంటున్న టీఆర్ఎస్. అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం. బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు. వేల కోట్లతో కొల్ల కుర్మలకు ఉపాధి పథకం. లబ్ధిదారుల కంటే దళారులకే కాసుల పంట. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రీమియం ఫైన్ డైమండ్ గోల్డ్ జ్యువెలరీ బ్రాండ్ కీర్తి లాల్స్ తమ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ను హైదరాబాద్లోని తమ షోరూంలో విడుదల చేశారు. నటి సంచితా శెట్టి ఈ కలెక్షన్ను ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్తో తీర్చిదిద్దిన నూతన శ్రేణి ఆభరణాలను వధువుల కోసం అత్యంత అందంగా చేతితో తీర్చిదిద్దబడిందని సూరజ్ శాంతకుమార్, డైరెక్టర్ కీర్తిలాల్స్ అన్నారు. వినియోగదారులకు ఆనందం, సంతృప్తిని ఈ కలెక్షన్ తీసుకురానుందని తెలిపారు. Necklace, such a varieties this Kirtilals had. I just love this jewelry very much. ఇప్పుడు హైదరాబాద్ కీర్తిలాల్ డైమండ్ జ్యువెలరీలో బ్రైడల్ కలెక్షన్ అనేది లాంచ్ చేసామండి. ఈ బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ ఉంది, నవంబర్ టు డిసెంబర్. ఈ పర్పస్లో బ్రైడల్ కలెక్షన్ అనేది డిఫరెంట్ డైమండ్ ఆర్టికల్ ఇక్కడ తయారు చేయడం, ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, కీర్తిలాల్లో ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ సందర్భంగా క్యారెట్కి 10,000 రూపీస్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ని కస్టమర్లందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత మేము చెప్పేది ఏంటంటే, చిన్న షాపులు పెట్టి, చిన్న ఇళ్లలో పెట్టి, హౌస్లో పెట్టి డైమండ్ బిజినెస్ చేస్తున్నారు. ఇలాంటి హౌస్లో పెట్టి డైమండ్ బిజినెస్ చేసేది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే డైమండ్ వచ్చి క్వాలిటీ డైమండ్ మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో, ఎక్కడైతే క్వాలిటీ డైమండ్ పర్చేస్ చేస్తారో అక్కడే మీకు రీసేల్ వాల్యూ అని ఉంటుంది. అలాగే మీకు క్వాలిటీ ఆఫ్ డైమండ్ అనేది దొరుకుతుంది. మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, డైమండ్ ఏ షోరూంలో పర్చేస్ చేస్తే ఆ షోరూమ్ కోయంబత్తూరులో 1939లో షోరూమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కీర్తిలాల్కి వచ్చి కోయంబత్తూరు మెట్టుపాలెం రోడ్. పత్రికా ప్రకటనకి నగరానికి చెందిన ఎన్జీఓ భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ రికార్డు స్థాయిలో 10 లక్షల డయాలసిస్లను చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులలో 1200 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తుండగా ట్రస్ట్ మాత్రం డయాలసిస్ను 300 రూపాయలకి గత 12 సంవత్సరాలుగా అందిస్తోంది. 13వ తేదీన ఎంపీరియల్ గార్డెన్లో జరగబోయే ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. తక్కువ సమయంలో 2వ మిలియన్ డయాలసిస్ చేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. Not refuse even a single patient for water of dialysis. And this kind of facility, there is lot of inquiries from Andhra also, but we can't do. But we are all business people, we are all industrialists, we are busy in our work. In spite of our busy schedule, we are happy that we are able to serve this humanity. And we call these centers not as dialysis center, so we call them as the temple of humanity. Temple of humanity. Because here, when you come inside with us, every patient will be smiling and wishing us. A patient in ICU will never smile. When he is smiling means he is happy. How we had started, they said each trustee will take some contribution. That money will be used to subsidize the treatment in the hospital. So we started in Nagla. Each trustee pooled 1,000 rupees and subsidized 16 dialysis in the month of July 2009. So that was the starting. They started this, the demand for this started going and patients started saying that we also need that support. So it was then found necessary that we must set up a center for food. That's how we went to the government and
please provide us some space where we can set up our own dialysis center to provide dialysis at a very low cost to the population. For expired medicines, when we came to see it, the entire building this building was exposed. So when we got this building, we spent about ₹1.5 crore on refurbishing this building, and today you can see it is perhaps as good as it was part of the. చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. 14వ వార్డుకు వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు భారీ సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని టీడీపీ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసుకుంటున్నా ఈ రకమైనటువంటి వాళ్ళని ఇప్పుడే మీరు శిక్షించి కుప్పం నుంచి తరబండి అని చెప్పి వారందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నారు. ఈ సంఘటన పైన చంద్రబాబు నాయుడు గారితో ఇంకా మేము మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. తర్వాత ఆయనతో మాట్లాడి కార్యాచరణ ఏ రకంగా తీసుకోవాలా, ఈ చేసినటువంటి అధికారులకు ఏ రకంగా శిక్ష పడే విధంగా చేయాలా, 14వ వార్డులో మళ్ళా వాళ్ళను పోటీలోకి తీసుకురావడానికి మరి ఈ రోజు న్యాయ పోరాటం ఏ రకంగా చేయాలా అనే దానిపైన ఖచ్చితంగా కూడా అక్కడ పనిచేస్తా ఉంది మా ఆఫీస్ లో. ఖచ్చితంగా 14వ వార్డులో మళ్ళీ వాళ్ళిద్దరూ అభ్యర్థులుగా వస్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటాం. పోరాడుతుంది. కుప్పం ప్రాంతంలో శాంతిని మళ్ళీ నెలకొల్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా మళ్ళా కూడా ముందుకు వస్తారు. నల్గొండ నార్కెట్పల్లి మండలం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 21వ రోజు ప్రస్థానం ప్రజా పాదయాత్ర ప్రారంభించారు. బ్రాహ్మణ వెల్లంల నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 11 గంటలకు చౌడపల్లిలో చేపట్టే నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు కుప్పం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ విషయంలో మండిపడ్డ టీడీపీ నేతలు దాడికి దిగారు. మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్న టీడీపీ నేతలు ఆగలేదు. కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నేతలు ధర్నాకు కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేట్ పోస్ట్ కింద ఇచ్చుకునే ఉండొచ్చు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ అవసరమా? గవర్నమెంట్ ఖర్చు సంఘటనలు జరిగినటువంటి సందర్భం లేదు.
7 దఫాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం. ఈరోజు రాష్ట్రంలోనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 14వ వార్డులో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఒక బీసీ మరి నాటార్కు సంబంధించినటువంటి భార్య భర్తని ఇద్దరి నామినేషన్లు కూడా ఫోర్జరీ చేయడం అనేది నిజంగా కూడా క్షమించరాని నేరం. దీనికి బాధ్యులైనటువంటి కమిషనర్ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, వాళ్ళని వెంటనే శిక్షించాలా. వాళ్ళను పోటీలో ఉండే విధంగా ఈ రోజు చేసే వరకు తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కుప్పంలోనే కాదు, ఈరోజు నెల్లూరులో కావచ్చు, మరి దర్శిలో కావచ్చు, రాజంపేటలో కావచ్చు, గురిజాల్లో కావచ్చు, అన్ని చోట్ల గత సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో, గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో అన్నిట్లో కూడా ఇదే రకంగా పూర్తిగా కూడా ఫోర్జరీ చేయడం, ఆ యొక్క పేపర్లు పెరికేయడం, దానికి తొత్తులుగా ఈరోజు అధికారులు ఉండడం అనేది క్షమించరాని నేరం. వాళ్లకు శిక్ష పడే విధంగా ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. కుప్పం ప్రాంతం ఒకసారి చెప్పండి, విశాఖ జిల్లా చింతపల్లి పాడేరు సబ్ డివిజన్ పరిధిలో 53 ఎకరాల్లో గంజాయి పంటను పోలీసులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ పరివర్తనలో విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలు ధ్వంసమే లక్ష్యంగా చింతపల్లి పాడేరు పోలీసులు ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులకు గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ సమీర్ అవగాహన కల్పించి చైతన్యపరిచారు. బాగుంటుంది సార్. సమస్యలు అంటే ఈ గంజాయిని సాగు చేయడానికి చట్టరీతిగా చట్టపరంగా ఈ రైతులు సాగు చేయడానికి నేరమనగానే మన ప్రభుత్వ వారి దీన్ని చట్టాన్ని ముందుకు ఇలా నరికివేయడం అనేది ప్రతి గ్రామానికి హెచ్చరించగానే నిజమే నేరం అనేసి గ్రామస్తులు ఇలా నిర్ణయించుకొని దీన్ని గంజా సాగుని మనం కూడా నరికివేద్దాం అనేసి గ్రామస్తులు ఒక మాట మీద నిలబడగానే నరికేద్దాం అనేసి ఈ గంజాయి తోటకి రావడం జరిగింది. దాన్ని బట్టి అంత నరికేద్దాం అనేసి సిద్ధాంతంలో ఉన్నారు. దాన్ని బట్టి నరకాలనేసి చెప్తూ దీనికి తోటని సర్వనాశనంగా నరికిస్తున్నాము. దాన్ని బట్టి ఇప్పుడు దేనికంటే ఇప్పుడు జీవన ఉపనానికి దీనికి అనుకూలంగా అంటే జీవన ఉపనాన్ని గడపడానికి ఏదో రీతిగా మనం అంటే ఈ రీతికి చేస్తే మనకి అభివృద్ధికి వెళ్ళగలమేమో అని ఒక ఆసక్తితో ఆలోచన రీతితో మాత్రమే కేవలం చేసేవాళ్ళు చట్టరీతిగా నేరం అనగానే నిజమనేసి వెనకడుగు తీయడం జరిగింది. దీన్ని బట్టి మేము కూడా దీన్ని మా కుంకుపల్లి గ్రామం నుంచి నరికివేస్తున్నాము. దాన్ని బట్టి మా ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు, అందుకని నరికేస్తున్నాము. ఓకే సరే నరకండి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మేడిగడ్డ బ్యారేజ్ సమీపంలో ఈజీఎస్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు సంబంధించిన బోర్డును ఇరిగేషన్ అధికారులు తొలగించారు. సర్పంచ్ విలాసరావు గ్రామస్తులతో కలిసి బ్యారేజ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈ అకారణంగా బోర్డును కూల్చివేయడం అత్యంత సిగ్గుచేటని దుయ్యబట్టారు. పోలీసులు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విలాసరావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కట్టాలి కదా ఆ బోర్డు ఇరిగేషన్ కూడా వచ్చి కట్టాలి కదా ఆ బోర్డు ఇరిగేషన్ కూడా వచ్చి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ రోజా రంగారావు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇప్పటికే డివిజన్లోని దాదాపు 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని, సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. బ్యాంక్ ఉంది కదా వివేకానంద నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ రోజారావు గారు, సహచర మిత్రులు, కాలనీ వాసులు అందరి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ప్రభుత్వం ఏకైక ధ్యేయం పెట్టుకుంది, అభివృద్ధి ఏకైక ధ్యేయం. అదే నినాదంతో పనులు చేస్తాను. అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఏ ఇతర ప్రతిపక్ష నాయకులకి అవకాశాలు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ బస్తీ వాసుల సహకారంతో ఈరోజు పలు కాలనీల్లో 2,83,00,000 రూపాయలు అభివృద్ధి పనులకు మేమంతా కలిసి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇంచుమించుగా సుమారుగా ఇంకో 7-8 కోట్ల రూపాయలు డివిజన్కి వస్తే, డివిజన్కి తీసుకురాగలిగితే 100%, చాలా చోట్ల 70% శాంక్షన్ చేశాం, కొన్ని చోట్ల 80% స్థాయికి ఎదిగాం, కొన్ని చోట్ల 90% స్థాయికి ఎదిగాం. వివేకానంద నగర్ డివిజన్లో 100% స్థాయికి ఎదిగి పూర్తి మౌలిక సదుపాయాలు కలిగించే కార్యక్రమంలో మేమంతా నిమగ్నమయ్యాను. ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, జిహెచ్ఎంసి అధికారులు కూడా వారి చక్కటి సహకారం తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నాం. ప్రజలకు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్ని పరిగణలో తీసుకొని ఒక మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్ నగర్లో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభోత్సవం చేశారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్ బస్తీలో, గల్లీలో రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులతో ముందుకు సాగిపోతున్నామని, ప్రజల సమస్యలు ఏమున్నా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డి సంజీవ, మాజీ కార్పొరేటర్ పల్లవి యాదవ్, గంట మల్లేష్ యాదగిరి పాల్గొన్నారు. సైడ్ నుంచి సైడ్ రండి భయ్, పిలవాలన్నా బొట్టు పెట్టి రండి. రైట్ సార్, రైట్ సార్, సార్ సార్ జరగండి వేడలు తీసుకు అవరే గ్రూప్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దిష్టిబొమ్మను మండల బీజేపీ నాయకులు దహనం చేశారు. స్థానిక ఎస్ఐ ధర్మేష్ పోలీసుల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే హరిప్రసాద్, మున్సిపాలిటీ అధ్యక్షుడు చెక్కల లక్ష్మణ్, కౌన్సిలర్లు కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, మేడిశెట్టి శ్రీధర్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం పెడుతున్నారు. మీరు ఇక్కడ వచ్చినటువంటి వాగ్దానం చేసిరు. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు కార్యాలయం నెలకొల్పుతున్నారు. లేదు, ఇక్కడ నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు 300 సెటర్లకు దాదాపు
ఎండిఓ ఆఫీస్ పరిధిలో, హై స్కూల్ పరిధిలో, ఇక్కడ బస్టాండ్కు ఉన్నటువంటి ఆవరణ పరిధిలో 300 షాపింగ్ కాంప్లెక్స్లకు అనుమతులు తీసుకొస్తే అక్కడ పండ్ల వారికి, కూరగాయల వారికి, చిన్న వ్యాపారస్తులకు అందరికి కూడా ప్రత్యక్షంగా 300, పరోక్షంగా 2000 మందికి ఉపాధి కల్పించడానికి అనుమతులు తెస్తే అడ్డుపడ్డది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వేం చెప్పినావు సీఎంగా? ఇక్కడ వచ్చిన గడ్డ మీదకి వరాల జల్లు పేరుతోటి ఆ రోజు అడ్డుకొని ప్రభుత్వంచే పైసలకు కాంప్లెక్స్కు డబ్బులు తీసుకొచ్చి నేను కట్టిస్తాను. 3 సంవత్సరాలు అయింది, ఏమైంది? ఆ డబ్బులు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అనువైన స్థలం ఇది. ఆ డబ్బులు ఇక్కడ తెచ్చి కట్టించి ప్రతి ఒక్కరికి కూడా, చిరు వ్యాపారస్తులందరికీ కూడా అక్కడ సెటర్లు ఇచ్చేసి ఇక్కడ వ్యాపార అభివృద్ధికి, ఈ పట్టణ అభివృద్ధికి, ఈ మండల అభివృద్ధికి, ఈ 4 మండలాల కూడా అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుతా ఉన్నాం. ఈరోజు ఆఫీసులు తరలిపోయినాయి ఇక్కడి నుంచి. అవి ఆఫీసులు తీసుకురండి మేము ఆహ్వానిస్తున్నాం. ఆర్టీఏ ఆఫీసు వెహికల్స్ కోసం ఈరోజు పోవాలంటే గతంలో కల్వకుర్తి పోయేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ప్రజలు షాద్ నగర్ పోతున్నారు, ఇబ్రాన్పట్నం మన్నె కూడా పోతున్నారు. రిజిస్ట్రేషన్కి ఇబ్రాన్పట్నం, మహేశ్వరం పోతున్నారు. కలెక్టర్ ఆఫీస్కి లగ్డికాపులు పోతున్నాం. గుడ్డకొక ఆఫీసు. ఈ ప్రాంత ప్రజల పట్ల నీకు ప్రేమ ఉంటే ఈ ఆఫీసులను తీసుకురా. ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోయింది ఆమనగల్ పట్టణం. వ్యాపార పరంగా ఇప్పటికే ఇవన్నీ లేక అధోగతిపై వ్యాపారాలు నడుస్తలేవు, కోవిడ్ తోటి ఒక పక్కన. ఈ విధంగా మీరు పాలన ఈరోజు దీన్ని ఇలా ఏ విధంగా ఈరోజు మార్కెట్ యార్డ్ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం, మేలు చేయాలని ప్రమాణ స్వీకారోత్సవమా? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని, వ్యాపారస్తులను అందరినీ కూడా నడవకుండా ఆమనగల్ పట్టణాన్ని నాశనం చేయడానికి మీరు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు సవాలు విసురుతున్నాం. మీరు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో, వరాల జల్లు చేసిర్రో 3 సంవత్సరాలు అయింది, తీసుకురండి. మేము ఈరోజు మీకు పాలాభిషేకాలు చేస్తాం. ఎందుకంటే 15 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇస్తున్నాం, ₹1 లేదు. అధికారం ఎప్పుడు మీదే ఉంటుందని మురిసిపోకండి. ఒక రోజు ఒకడుతుంటుంది, ఎప్పుడు అధికారంలో ఉండవు. ఈరోజు 3 పర్యాయాలు చేసినావు ఎమ్మెల్యే స్థానిక జైపాల్ యాదవ్ ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి. ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసినావు? సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి గొల్ల కురుమలకు ఉపాధి కోసం గొర్రెలను పంపిణీ పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన గొల్ల కురుమల కంటే దళారులకు కాసుల పంటగా మారింది. ఆంధ్ర నుంచి డీసీఎంలో గొర్రెలను తీసుకువచ్చి అదే డీసీఎంలో తీసుకువెళ్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుంది. అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారు. గొర్రెలు అమ్మితే చట్టరీత్యా నేరం. అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఉండిపోతున్నారు. గొర్రెలు ఎప్పుడు వచ్చినాయి? నిన్నటికి నా డోలా వాళ్ళు నిన్న తెల్లవారు. అవునా? దింపిరా ఇక్కడ? అక్కడ చెర్ర దింపిండు. ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోయినాయి వాళ్ళు. ఏది మళ్ళీ వెళ్ళిపోయినాయి? డిసెంబర్లోనే అక్కడ దింపేసి మళ్ళీ వెళ్ళిపోయినాయా? ఎందుకు మంచిగా లేవా మరి? డబ్బులు ఇచ్చిపోయారా? ఎంత ఇచ్చిరు? ఒక్కలకు అంటే 21 గొర్రె అంటే కాదు అనుకుని జరబంది కాదని మళ్ళీ ఏం చేసిండు, మాకు గొర్రె నచ్చలేదు అంట అని చెప్పి అనగానే మీరు డబ్బులు అంట అని చెప్పి 90,000 ఇచ్చాడు. 90,000 ఇచ్చిరా? 90,000 ఇచ్చాడు ఒక్కరికి. ఎన్ని గొర్రెలు వచ్చినాయి? ఇక మొత్తం 800 గొర్రెలు వచ్చినాయి. 800 గొర్రెలు? 600 గొర్రెలు వచ్చినాయి. అవునా? ఒక్కరికి ఎన్ని వచ్చినాయి? ఒక్కరికి 20 అంటే దాంట్లో లెక్క వేసుకోవాలి. ఒక్కరికి 20 వచ్చినాయా? 20 అంటే ఇక 90. అవునా? మంచిగా లేవా గొర్రెలు? ఉందా? అవునా? గవర్నమెంట్ మరి ఇస్తాను కదా మంచిగా. పొడుగు గొర్రె ఇస్తే దాని పని ఇచ్చిపెట్టి అసలు గొర్రె మూత ఉంది. కొట్టాల పని అది మన జగ్గాడు లెక్క మేసిన బాబు. అవునా? దాన వేసిన బాబు గొర్రెలు అయితే బాగాలేవు. 58 ముచ్చట పకడించాడు. అలా మాకు వచ్చింది ఏంది? గద్దె వచ్చింది. ఎంత? 50. దాన్ని అంతా దొంగ దోసుక తింటారు. ఆయన ఇచ్చుడు ఏంది? నువ్వు నింపుకో, రికార్డు నింపుకో. ఈ సారు ప్రభుత్వం ఏంది ఇట్లా మోసం చేయటం? ఎక్కడ ఏం పాపులో లేకుండా ఎన్ని గొర్రెలు వచ్చినాయి? ఒకరికి
21 గోర్లు వచ్చినాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. చిత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం, వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంపై టీడీపీ నిరసనలు. షేర్లింగంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సమస్యలు తీర్చడానికి ప్రజల్లో ఉంటున్న టీఆర్ఎస్. అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం, బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు. వేల కోట్లతో గొల్ల కురుమలకు ఉపాధి పథకం, లబ్ధిదారుల కంటే దళారులకే కాసుల పంట. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.